హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు మనం వచ్చేసాం హడ్డీ గోష్. సో చాలా మందికి డౌట్ రావచ్చు, ఇదేంటి హడ్డీ గోష్ బిర్యానీ ఆల్రెడీ వీడియో ఉంది కదా, మళ్ళీ ఎందుకు వచ్చిర్రని. యాక్చువల్లీ హడ్డీ గోష్ రెస్టారెంట్ కి చాలా అన్ఎక్స్పెక్టెడ్ వెళ్ళాం అనమాట. అంటే ఈ రోజు కాదు, ముందు వీడియోలో. కానీ అక్కడ టేస్ట్ చాలా బాగుండే మటన్ బిర్యానీ. సో అందుకనే ఇక్కడ మళ్ళీ చికెన్ బిర్యానీ కూడా ఉంది కదా, అది కూడా వీడియో చేద్దాం. అది ఎలా ఉంటుందో, అది దానికి మించి ఉంటుందో, దీనికి అది మించి ఉంటుందో వీడియో చేద్దామని సో పార్ట్ 2 ప్లాన్ చేసాం అనమాట ఈరోజు. సో ఈరోజు మనం చికెన్ బిర్యానీ తిని చికెన్ బిర్యానీ రివ్యూ ఇద్దాం అనమాట. సో ప్రతిరోజు మామూలుగా బిర్యానీ తినే ముందు తమ్నెయిల్కి పోస్టర్ అడుగుతాను అనమాట. జయంతన్ ఒక స్టైల్ ఒక పోస్టర్ రోజు తమ్నెయిల్ వస్తలేవు అని. ఎందుకంటే తమ్నెయిల్ చూసే మన వీడియోస్ చాలా మంది చూస్తారు కాబట్టి తమ్నెయిల్ మంచిగా ఉండాలని ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. చూడండి, నవ్వమంటే ఎట్లా ఎక్స్ప్రెస్ చేసింది అసలు. 3 days later. తమ్నెయిల్ కోసం చాలా ట్రై చేసిన తర్వాత లాస్ట్కి అయితే బిర్యానీ చల్లారిపోయింది. కానీ టేస్ట్ ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం బిర్యానీ టేస్ట్ చూస్తాం అనమాట. హడ్డీ గోష్ బిర్యానీ మళ్ళీ విన్ అయింది. అసలు మనం పెద్ద పెద్ద రెస్టారెంట్ చూసి చిన్న చిన్నవి కనిపిస్తేసరికి, చిన్న చిన్న రెస్టారెంట్ కనిపించేసరికి చాలా తక్కువ అంచనా ఇస్తాం మనం, అది జనరల్. సో ఫస్ట్ టైం మటన్ బిర్యానీ తినేటప్పుడు కూడా హడ్డీ గోష్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చాలా ఆలోచించాం. దాదాపు ఒక పావు గంట ఆలోచించి వెళ్ళినాం లోపలికి. కానీ నిజంగా చాలా బాగుండే. ఈ రోజు కూడా కాన్ఫిడెన్స్ వెళ్ళినాం, నిజంగా బాగుంది. ఒక్క బిర్యానీ 140 రూపీస్ అనమాట. హడ్డీ గోష్ లో బిర్యానీ, చికెన్ బిర్యానీ. అదే ఫుల్ అయితే 270. ఇప్పుడు మేము తీసుకుంది ఫుల్ అనమాట, అంటే ఇద్దరికి సరిపోతుంది. అయితే మామూలుగా అందరికి పెద్ద పెద్ద రెస్టారెంట్ గురించి ఈజీగా తెలిసిపోతుంది, అంటే ఈజీగా తెలిసిపోతుంది కదా, అవి ఆల్రెడీ ఫేమస్ అయిపోతాయి. చిన్న చిన్న వాటి గురించి అంత ఎక్కువ తెలియదు కదా. సో మనం కూడా ఏం చేస్తాం అంటే ఫ్యూచర్ ఫుడ్ బ్లాగ్స్ లో కూడా చిన్న చిన్న అండర్ రేటెడ్ రెస్టారెంట్స్ ఉంటాయి. అంటే కొన్ని చాలా బాగుంటాయి కానీ అది ఎక్కువ ఫేమస్ కాదు, అది అపీరెన్స్ బట్టో దేని బట్టో మనకు తెలియదు. కానీ అలాంటి రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, అవి ఒకవేళ బాగాలేకపోతే బాగాలేదు, కానీ నిజంగా బాగుంది అనుకో మనం కూడా వీడియో చేస్తాం అనమాట. సో కొంతమందికి తెలుస్తుంది. ఈ రెస్టారెంట్ కూడా వచ్చి కొన్ని డేస్ అయింది అనమాట. మేబీ ఒక 3-4 months అయి ఉండొచ్చేమో. రీసెంట్ స్టార్ట్ చేసినట్టు మేము ఓనర్స్ అడిగినాం. మామూలుగా అయితే ఇద్దరు సరిపోతుంది ఫుల్ తీసుకుంటే. లేదు మేము గట్టిగా ఇంకా కొంచెం మంచిగా తింటామంటే సింగిల్ అంటే ఒక్కొక్క ప్లేట్ సపరేట్ గా చెప్పుకోవడం బెటర్. ఇది ఎక్కడ ఉందంటే మన కుకట్పల్లి గవర్నమెంట్ కాలేజ్ ఉంది కదా, దాని ఆపోజిట్ రోడ్ లోనే ఉంటుంది అనమాట. గవర్నమెంట్ కాలేజ్ ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది. లేదంటే క్రోమా ఉంటుంది కదా, కుకట్పల్లి క్రోమా, దాని నుంచి ముందుకు వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇంకా వీళ్ళ దగ్గర రోటీస్, కబాబ్స్ ఇవి ఇంకా చాలా రకాలు ఉంటాయి. మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. కానీ బిర్యానీ మాత్రం మస్ట్ ట్రై. మేమైతే ఈవినింగ్ వెళ్ళామన్నమాట, కొంచెం చల్లగా అయిపోయింది బిర్యానీ. మీరు ఫ్రెష్గా తినాలనుకుంటే మాత్రం మధ్యాహ్నం వెళ్ళండి. మధ్యాహ్నం 1 o'clock 1-2 o'clock అట్లా వెళ్ళండి. అప్పుడు మీకు వేడి బిర్యానీ తగులుతుంది. అప్పుడు మీకు ఇంకా టేస్ట్ మంచి ఒరిజినల్గా తగులుతుంది. సో ఈ రోజుకి ఇదే మన వీడియో అనమాట. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన వీడియో చూసాం, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.